చాలా అద్భుతమైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ తీసుకొస్తాం, కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి రైతు బీమా బాలేదని చెప్పినారు అధ్యక్ష. మరి ఇవాళ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం అధ్యక్ష, ఈ సంవత్సరానికి రైతు బీమా ఉన్నట్టా లేదా, ప్రభుత్వం నుంచి ప్రీమియం కట్టినరా కట్టలేదా, రైతు బీమా కాకపోతే అంతకన్నా మంచి స్కీమ్ ఏమన్నా ఇస్తున్నారా ఇస్తలేదా, తెలంగాణ రైతాంగానికి విస్పష్టంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష మినిమం సపోర్ట్ ప్రైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ అధ్యక్ష మేనిఫెస్టోలో ఏం ప్రామిస్ చేసిరంటే అధ్యక్ష, వడ్లకు, పత్తికి, షుగర్ కేన్కి, టర్మరిక్కి, అన్ని పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష, తమరు కూడా రైతు నాయకుడు కాబట్టి ఒక విషయం ఆలోచన చేయాలి అధ్యక్ష. అన్నిటికీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామన్నారు. మనము గత 10 సంవత్సరాల్లో చివరి గింజ వరకు పంట కొంటామని చెప్పి 1,09,000 కోట్ల పైచిలకు రూపాయలతోని మనం ఈ 10 ఏళ్లలో 1,09,000 కోట్లు కేవలం ధాన్య సేకరణ కోసం మనం ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మరి ఇవాళ నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష, సీనియర్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువ వస్తేనే బోనస్ ఇస్తారట అధ్యక్ష. మరి తక్కువ వస్తుంది అని అంటే ఎట్లా వస్తుంది అధ్యక్ష? ప్రభుత్వం కొనకపోతే, కళ్ళం కాడొచ్చి మార్కెట్ నుంచి కొనుక్కొని పోతే తక్కువ వస్తుంది. మరి మీరు కొంటారా కొనరా ఫస్ట్ అది చెప్పండి. మీరు కొంటారంటేనేమో రైతులు కళ్ళం కాడ అమ్ముకోరు, లేకపోతే అగ్గొక అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్న తర్వాత బోనస్ ఏడికెళ్ళి ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళు కొనుక్కపోయినాక మీకు లెక్కేడికెళ్ళి తెలుస్తుంది. దయచేసి ఆ విషయాన్ని విస్పష్టంగా చెప్పాలి. ఇవాళ తెలంగాణ రైతాంగం కన్ఫ్యూజన్లో ఉన్నది. మేము 10 ఏళ్లలో 1,09,000 కోట్లతోని ధాన్య సేకరణ చేసినాం అధ్యక్ష. కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు చేసినారు, వారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బోనస్ విషయంలో ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన ఇక్కడ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ గ్యారంటీలు, 6 గ్యారంటీలు అని చెప్పి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం పబ్లిక్ స్పీచెస్లో చెప్పినారు అధ్యక్ష. ఇదే మా బైబులు, ఇదే మా ఖురాను, ఇదే మా భగవద్గీత అని పదే 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 ఆ గ్యారంటీలు చెప్పినారు అధ్యక్ష. ఇవాళ యథార్థంగా బడ్జెట్లో చూస్తే ఆ గ్యారంటీలు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో 10% కూడా బడ్జెట్లో లేకపోవడం అన్యాయం అధ్యక్ష. వారు ఒక అపోహను క్రియేట్ చేసినారు అధ్యక్ష తెలంగాణ ప్రజల మధ్యలో. ప్రభుత్వం అంటే ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కలవాల్సిందే అని అపోహ ఒకటి క్రియేట్ చేసినారు. చేసి వారు ఏం చెప్పారు, మేము ప్రజావాణి అని పెడతాం, ప్రతిరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు కలుస్తారని చెప్పారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 65 రోజుల పైచిలకు అవుతోంది. ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు అధ్యక్ష. 2-3 రోజులు మంత్రులు కనబడ్డారు అధ్యక్ష. తర్వాత మళ్ళా ఐఏఎస్ ఆఫీసర్లనే నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి మళ్ళా గదే ఐఏఎస్ ఆఫీసర్లు కేసీఆర్ గారు ఇదివరకు ఏదైతే మేము నడిపించినామో అదే పద్ధతిలో నడిపించడానికి, పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ప్రజావాణి వింటామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ అధ్యక్ష ఢిల్లీ వాణి వింటురు తప్ప ప్రజావాణి వింటలేరు అధ్యక్ష. 65 రోజులల్లా కేవలం ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రజావాణికి పోతే ఢిల్లీకి మాత్రం వారానికి 2 సార్లు పోతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ వారానికి 2 సార్లు ఢిల్లీకి పోవడమే కాదు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు మన దగ్గరకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చి మన పైసలతోని మన ఖర్చుతోని వారిని వాళ్ళ హారతులు ఇచ్చి స్వాగతం చేయడం అధ్యక్ష. అట్లానే రాహుల్ గాంధీ గారు బస్సు యాత్ర చేస్తే మన తెలంగాణకి వెళ్ళి బస్సులు పోతాయి అధ్యక్ష. అట్లనే మొత్తం పూర భారతదేశం వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఖర్చంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం లాగా ఇలా కాంగ్రెస్ పార్టీకి మారిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఏం జరిగింది 65 రోజులలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. కరెంటు పోతా ఉంది అధ్యక్ష, అంతకుముందు ఎన్నడూ 1 నిమిషం కరెంటు పోలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు. హైదరాబాద్ నడి నగరంలో 3 గంటలు 4 గంటలు కరెంటు పోతా ఉంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు పారిపోతా ఉన్నారు అధ్యక్ష. మనం రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజారిపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తా ఉన్నాం అధ్యక్ష. బచావత్ ట్రిబ్యునల్ మీద జీవన్ రెడ్డి గారు మాట్లాడినారు సార్. జీవన్ రెడ్డి సార్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే. బచావత్ ట్రిబ్యునల్ 20 ఏళ్లు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 20 ఏళ్లు కేటాయింపులు చేయని పాపం ఎవరిది సార్? మీదే కదా. దాన్ని తీసుకొచ్చి మా మెడకు చూడితే ఎట్లా సార్? కేఆర్ఎంబికి మొత్తం ప్రాజెక్టులు అప్పచెప్పి అడ్డగోలుగా వీళ్ళు దొరికిపోయినారు కాబట్టి దాన్ని ఇచ్చేయడానికే మీరు మాట్లాడుతూ ఉన్నారు సార్. జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశంలో ఇంకొక దానికి నేను తీవ్రంగా అభ్యంతరం చెప్తా ఉన్నాను సార్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అట్లానే కాళేశ్వరంలో ఇంజనీర్లు తప్పిదం చేసినారు, వాళ్ళని ఉరిదీయాలని చెప్పినారు సార్. ఇది అన్యాయం సార్. ప్రజాప్రతినిధులుగా ఒక డెమోక్రసీలో ఉరిదీయాలనేటటువంటి మాట తప్పు సార్. దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా, అవకాశం ఉంటే మీరు రికార్డులు సవరించవలసిందిగా మీకు కోరుతా ఉన్నాను సార్. అది కోరుతూనే ఒక మాట అడుగుతా ఉన్నాను సార్. ఇంజనీర్లు తప్పు చేస్తే వాళ్ళని ఉరిదీయాలంటారు సార్. 30-40 ఏళ్లు ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ పార్టీని మరి అట్లంటే ఎన్నిసార్లు ఉరిదీయాలి సార్?
అది అవసరం డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని అంటాం కదా సార్. అదే విధంగా సార్ కేసీఆర్ గారిని కరెంటు గురించి మాట్లాడుతూ అనేక మాటలు అన్నారు సార్ జీవన్ రెడ్డి గారిని. నేనేమంటున్నా సార్ అంటే చరిత్ర అక్కర్లేదు సార్. నిజంగానే ఈ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని తిట్టడం మానేసి ఒక్క నిమిషం కరెంట్ పోకుండా కరెంట్ ఇవ్వండి సార్, ఒప్పుకుంటాం. ఇప్పటికి 2 నెలల నుంచి అయితే అన్ని దగ్గరలో పోతుంది సార్, ఊర్లలో మరీ భయంకరమైన పరిస్థితి ఉంది సార్. అల్టిమేట్ గా నా రిక్వెస్ట్ ఒకటే సార్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చెప్పి వచ్చినట్టు చేసి వచ్చినటువంటి వాగ్దానాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి సార్. అన్ఫార్చునేట్లీ ఆ స్పిరిట్ ఈ బడ్జెట్లో లోపించింది, అన్ఫార్చునేట్లీ ఆ ఫండ్స్ ఈ బడ్జెట్లో లోపించినాయి. మరి దాన్ని సవరించుకొని ఇక ముందన్న ప్రజల యొక్క మద్దతు చేకూరేటట్టుగా చేయాలని కోరుతూ, మరి చివరిగా సార్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,75,000 కోట్ల పైచిలుకుతో ప్రవేశపెట్టినారు సార్. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,00,000 కోట్లు కూడా లేదు సార్ బడ్జెట్. ఇవాళ మీరు 2,75,000 కోట్లతోని బడ్జెట్ పెట్టిరంటే అది కేవలం కేసీఆర్ గారి దీక్ష దక్షతతోని బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలసీలతోనే వచ్చిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఈరోజు రామగుండం మెడికల్ కాలేజ్లో సీనియర్లు ర్యాగింగ్ చేసినారనేటటువంటి అంశం ప్రముఖంగా చాలా దినపత్రికల్లో వచ్చింది అధ్యక్ష. అయితే గోదావరిఖని 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టినారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అన్ని మెడికల్ కాలేజెస్, అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అని మనము వాటిని పటిష్టంగా వేసుకొని మళ్ళా ఒకసారి అంశం మీద అవసరమైతే రివ్యూ తీసుకొని శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. సున్నితమైన మనసున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఇదివరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా పరిగణన చేయవలసిందిగా గవర్నమెంట్ని నేను అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. అట్లనే తమ పర్మిషన్తో ఇంకొక చిన్న ఇష్యూ కూడా మెన్షన్ చేస్తాను అధ్యక్ష. ఇవాళ ఎస్సీఆర్టీ నుంచి మొన్న 9th రోజు సార్, ఫిబ్రవరి 9th నాడు ఓడీ పోస్టులకి అంటే డెప్యుటేషన్ ఓడీ ఫారెన్ సర్వీసెస్ బేసిస్ మీద ఖాళీలు భర్తీ చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 9th రోజు నోటిఫికేషన్ ఇచ్చినారు అధ్యక్ష. దాంట్లో ఒక రకం రూల్స్ ఉండే, ఎందుకంటే ఎస్సీఆర్టీ అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 12th నాడు మళ్ళీ ఒక రీనోటిఫికేషన్ ఇచ్చినారు అధ్యక్ష. అందులో ఏం చేసినారంటే మొత్తం ఈ సొసైటీలన్నిటి నుంచి కూడా గురుకులాల నుంచి కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ లోకల్ బాడీ ప్లస్ సర్వీసెస్కి కొంత డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది అధ్యక్ష, ఎట్లా అయింది అన్నది. కాబట్టి మళ్ళీ ఈ గురుకులాలను కూడా యాడ్ చేయడంతో ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ పెరిగింది అధ్యక్ష. ఇంట్లోనే ఇంకో చిన్న పాయింట్ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది, సమగ్ర శిక్షలో స్టేట్ కోఆర్డినేటర్స్, జిల్లా కోఆర్డినేటర్స్ ఇదివరకు పరీక్షలు పెట్టి ఎంపిక చేసేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు మాత్రం పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి వీళ్ళని తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరి ఇది ఇంపార్టెంట్ పోస్టు కాబట్టి ఓన్లీ ఇంటర్వ్యూ కాకుండా రాత పరీక్షలు కూడా పెట్టాలి అని చెప్పి నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకొక ఇందులోనే అంతర్లీనంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే వేటేజ్ ఇచ్చే విషయంలో కూడా చాలా రకమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బుక్ రాసినటువంటి వాళ్లకు 5 మార్క్స్ ఇవ్వడము, నేషనల్ లెవెల్ వర్క్ షాప్స్ అటెండ్ అయినటువంటి వాళ్లకు 10 మార్కులు ఇవ్వడము, రాష్ట్ర స్థాయిలో అటెండ్ అయిన వాళ్లకు 15 మార్కులు ఇవ్వడము, ఇట్లా రకరకాలుగా కొంచెం అనామలీస్ ఉన్నాయి అధ్యక్ష. రాత పరీక్షలు పెట్టి ఈ అనామలీస్ సెట్ చేసి ముఖ్యంగా ఎస్సీఆర్టీలోకి డైరెక్ట్గా మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచే తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మనం రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజారిపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం. అట్లనే అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు అధ్యక్ష. వీరు చేసినటువంటి దక్షత ఉన్నటువంటి ప్రభుత్వంలో 2 నెలల్లో అధ్యక్ష 3 ఆడబిడ్డలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు అధ్యక్ష మాట్లాడడానికి. మినిస్టర్ గారు లేరు అధ్యక్ష ఇప్పటి వరకు. ఈ విషయం మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం అధ్యక్ష. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు చూసినట్టయితే ఇవాళ బడ్జెట్ లో మరి వారు 6 గ్యారంటీలు అని చెప్పి మొదలుపెట్టిండ్రు. 6 గ్యారంటీలు అధ్యక్ష అమలు చేయాలంటే దాదాపుగా 1,36,000 రూపాయలు కావాలి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్ లో చెప్పింది ఎంత అధ్యక్ష? 53,000 కోట్ల రూపాయలు అని చెప్పినారు అధ్యక్ష. మహాలక్ష్మి అనేటటువంటి ఒక పథకం 18 ఏళ్లు పైబడ్డటువంటి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా నెలకు 2,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినారు అధ్యక్ష. మరి వాళ్ళకి ఇవ్వాలంటే 1,39,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ల పైచిలకు ఉన్నవారు ఉన్నారు అధ్యక్ష. ఆల్రెడీ ఒక 26 లక్షల మందికి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మనం వితంతు పెన్షన్, ఒంటరి పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, ఆసరా పెన్షన్, బీడీ పెన్షన్లు ఇవన్నీ ఇచ్చుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు మిగిలినటువంటి 1,39,00,000 మందికి 2,500 రూపాయలు నెలకు ఇవ్వాలంటే అధ్యక్ష 41,000 కోట్లు కావాలి అధ్యక్ష.
దాని ఊసు మాత్రం ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎత్తలేదు అధ్యక్ష. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని బడ్జెట్లో పెట్టి కూడా అమలు చేయనటువంటి చరిత్ర. ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా ఏమో చేస్తామని చెప్పి ఏం చేస్తాం? మీరు మండలిలో ఒక పెద్ద వ్యక్తిగా ఉండి నిరుద్యోగులను ఏమైనా చేస్తారా అంటే అలాంటి అంటే భయోత్పాతాన్ని కల్పించేటువంటి వర్డ్స్ ఎట్లా వాడతారు మీరు? కాబట్టి మీరు బురద జల్లే ప్రయత్నం చేయడం తప్ప వచ్చి రెండు నెలలు అయింది. మేము గ్యారంటీలలో మహిళల కోసం బస్సు ఫ్రీగా పెడితేనే తట్టుకోలేక పదే ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు. మరి ఒక ప్రభుత్వము ఒక జనానికి ఉపయోగపడేది ఒక పథకం తీసుకొస్తే ఇంకొకరికి కొంచెం నష్టం జరిగితే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పాలి, కానీ దాన్నే పెద్ద ఎజిటేషన్గా తీసుకొచ్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి అంటే బస్సులు పెట్టద్దా చెప్పండి. మీరు మీ స్టేట్మెంట్లో ఏముంది తెలుసా? ఒక దిక్కేమో బస్సులు పెంచండి అంటారు, ఒక దిక్కేమో ఆటోలను కాపాడండి అంటారు. ఈ రెండు ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు నేను చెప్తా, ప్రైవేటు అంటే చాలా కోట్ల రూపాయలు పెట్టుకొని కూడా ఎంబీబీఎస్ చదివి ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎవరు పోలేరని మన ప్రభుత్వ దవాఖానాలను మూసేసుకుంటామా? ఆలోచించండి. అంటే పెట్టద్దా చెప్పండి. ఫ్రీ బస్ ఒక్క పథకాన్ని అమలు చేస్తే మీరు పదే అదే తీసుకొచ్చి మీరు ఇట్లా ఆలోచించుంటే ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చి ఒక్కరోజు ప్రజావాణి పెడితేనే 1000 మంది ఎందుకు వచ్చే పరిస్థితి? ఈరోజు నిరుద్యోగులు కనీసం రోడ్ల మీదకి రానివ్వలేదు, ప్రశ్నించలేదు. 10 ఏళ్ళు అందరు నోర్లు మూసిండ్రు. మీరు 10 ఏళ్ళు అందరు నోర్లు మూసి ఈ రోజు మేమేదో గొప్పగా మాట్లాడుతున్నామని చెప్పడం కాదు, కరెక్ట్ కాదు అది. వారు మాట్లాడిన తర్వాత మీ జవాబులు మళ్ళీ మీరు చెప్పండి. అదే చంపేస్తారా అంటే చంపేసే అలాంటి మాటలు మీరు తీసుకొస్తున్నారా? తప్పు, అట్లాంటి మాటలు అనొద్దని చెప్తున్నా. వాళ్ళ సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఆటో యూనియన్ల వాళ్ళతోటి కూడా డిస్కస్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళకు కొన్ని రాయితీల గురించి మాట్లాడడం జరిగింది. పేదింటి మహిళలు బస్ ఎక్కేటువంటి దాన్ని మీరు అబ్జెక్షన్ చెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? సరే ఒకటి మేడం అన్నట్టుగా ఇందాక కవిత గారు మైనార్టీల మీద వాళ్ళకే ప్రేమ ఉన్నట్టుగా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఫస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికి కూడా మినిస్టర్ ఇయ్యనటువంటి పరిస్థితి. అదే కాకుండా రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక పదే వాళ్ళ మాట తీయడం అనేది సరైనది కాదు. వారికి ఇచ్చిన ప్రతి రూపాయి పార్టీ పరంగా పెట్టుకునేది. మా పార్టీ పరమైనటువంటి బస్సు అది ప్రభుత్వం బస్సులు కాదు వాళ్ళు వాడేది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మరి 10 years నుంచి మీరు బయటి వ్యక్తులకు ప్రజాధనాన్ని ఎంత ఖర్చు పెట్టారు, మరి మేమేం పెడుతున్నాం ఒకసారి తీద్దాం, దాని గురించి కూర్చుందాం. అదే కాకుండా మహారాష్ట్ర రైతులకు, పంజాబ్ రైతులు ఇవాళ మీరు పెట్టినటువంటి ప్రగతి భవన్ పేరుతోటి వచ్చినట్టు దాంట్లో మన లోకల్ పీపుల్కి అవకాశం లేదు, కానీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీకు నచ్చినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. మేమేమన్నా అట్లా ఖర్చు పెడుతున్నామా? కాబట్టి ఇట్లాంటి మాటలు అనేటప్పుడు కొంచెం వెనుక ముందు అది పార్టీకి ఉంటుంది కదా. పార్టీకి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు వాడినటువంటి బస్సు అది. మీరు దాన్ని వదిలిపెట్టి రకరకాలుగా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయం కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. మీరే అన్నారు బస్సులు లేకముందే హడావుడిగా బస్సుల స్కీమ్ తీసుకొచ్చారు కొట్టుకుంటున్నారని. ఇట్లాంటి అన్నిటివి కూడా ఎక్స్పీరియన్స్గా తీసుకొని వాటన్నింటి అనుభవాల నేపథ్యంలో ఒక్కొక్కటి వస్తుంది. 100 daysలో మిగతా 6 గ్యారంటీలు ఏదైతుందో అవన్నీ వస్తాయి ఖచ్చితంగా. ఎన్ఆర్ఈజీఎస్ కూడా ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ సోనియమ్మ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి దాని ప్రకారమే మనకు ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ను స్టేట్ షేర్ను కలిపి వచ్చే బడ్జెట్లో ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ ఎక్కడ విస్మరించలేదు సార్. కాబట్టి కొన్ని మాట్లాడేటప్పుడు ఇతరుల మీద అబండాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తాము.